హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్స్ విత్ గౌతమి. టుడే క్లాస్ 2016 టెట్ పేపర్ 1 తెలుగు 30 బిట్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ మనకు ఒక గద్యం ఇచ్చారండి జంగల శాస్త్రి సభ గురించి. దీంట్లో మనం కొన్ని క్వశ్చన్ చూద్దాము. 31 క్వశ్చన్ నుంచండి. నీ కా సత్యము దోపవచ్చును నాయనలారా అసత్యము కాదు అని ప్రసంగించిన వారు కందుకూరి వీరేశలింగం పంతులు, జంగాల శాస్త్రి, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు, వాణిదాసుడు. 31 రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, జంగాల శాస్త్రి. 32 క్వశ్చన్. నిరాఘాటము నిరంకుశము పదాలకు అర్థాలు. 1 ఎడతేగనిది తిరస్కారము, 2 కొలతలేనిది అడ్డము లేనిది, 3 ప్రవాహము ఎదురు లేనిది, 4 మెరలేనిది ఆయాసము లేనిది. రైట్ ఆన్సర్ వచ్చేసి 32 ఆప్షన్ 2 కొలత లేనిది అడ్డము లేనిది. 33 క్వశ్చన్ వచ్చేసి మనకు దీర్ఘశ్వాసము భగ్నోత్సాహులు ఈ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు. 1 దీర్ఘము వలన శ్వాస ఉత్సాహముతో చేత భగ్నము, 2 దీర్ఘము కొరకు శ్వాస భగ్నములు ఉత్సాహములు, 3 దీర్ఘమైన శ్వాసము ఉత్సాహము భగ్నమైన వారు, 4 దీర్ఘములైన శ్వాస ఉత్సాహము పెంపొందించిన వారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దీర్ఘమైన శ్వాసము ఉత్సాహము భగ్నమైన వారు. 34 క్వశ్చన్. సభాధ్యక్షుడిగా వచ్చిన వారు ఇచట పుట్టినవాడు. 1 తుంగభద్ర తీరము, 2 పెన్న నది తీరము, 3 కృష్ణా తీరము, 4 గోదావరి తీరము. మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, కృష్ణా తీరము. 35వ క్వశ్చన్. సభాధ్యక్షునికి మాతృభాష. 1 తెలుగు, 2 ఆంగ్లము, 3 సంస్కృతము, 4 హిందీ. 35 రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు దాంట్లో 35 తెలుగు ఉందండి. 36 దేహ సాధనపై ఉపన్యాసించిన వారు ఎవరు? 1 గురజాడ అప్పారావు, 2 లక్ష్మీ నరసింహారావు, 3 జంగాల శాస్త్రి, 4 సభాధ్యక్షుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సభాధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్ 37 ఏమి ప్లస్ అయ్యే ఏమయ్యే ఏ సంధి కార్యము. 1 నిత్యము, 2 విభాష, 3 వైకల్పికము, 4 బహుళకము. 37 రైట్ ఆన్సర్ వచ్చేసి ఏమి ప్లస్ అయ్యే, ఇక్కడ సంధి అనేది జరిగింది కావున రైట్ ఆన్సర్ వచ్చేసి 1 నిత్యము. 38 క్వశ్చన్. మధ్యాహ్నము అజ్ఞానము అజ్ఞానం అనేవి ఏ సమాసాలు. 1 ద్విత్వయ తత్పురుష బహువీర సమాసము, 2 బహువీర సమాసము అవ్యాయభావ సమాసము, 3 ప్రథమ తత్పురుషము నగ్న తత్పురుషము, 4 షష్ఠి తత్పురుషము ప్రథమ తత్పురుషము. 38 రైట్ ఆన్సర్ వచ్చేసి మధ్యాహ్నము. ఆనం యొక్క మధ్య భాగం అనేది ప్రథమ తత్పురుష సమాసము, అజ్ఞానము జ్ఞానం కానిది నగ్న తత్పురుష సమాసం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 39 ముచ్చటైన ఆయన అనే పదాలు వరుసగా ఏ భాషా భాగములు. నామవాచకము సర్వనామము, 2 అవ్యాయము క్రియ విశేషణము, 3 సర్వనామము విశేషము, 4 విశేషణము సర్వనామము. 39 రైట్ ఆన్సర్ వచ్చేసి ముచ్చటైన అనేది విశేషణము, ఆయన అనేది సర్వనామము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 40 క్వశ్చన్. ఇవి క్రమముగా సంయుక్త సంశ్లేష అక్షరాలు గల పదాలు. 1 పూల సజ్జపిట్ట, 2 కృష్ణార్జునులు జోష్న, 3 శాస్త్రము సత్యము, 4 కొర్రమట్ట ధర్మము. ఇవి క్రమంగా సంయుక్తాక్షరాలు అనేది కృష్ణార్జునులు. సంశ్లేష అనే సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరే ఒత్తులు రావడాన్ని మనం సంయుక్తాక్షరం అంటాం. సంశ్లేషణ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులు వస్తే దాన్ని సంశ్లేషాక్షరాలు అంటారు. సో 40 ఈజ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 41 అమ్మ నిద్ర లేచింది అమ్మ ముఖం కడుక్కున్నది. ఈ 2 వాక్యాలను కలిపి రాసిన రూపం. 41 రైట్ ఆన్సర్ వచ్చేసి అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కున్నది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 42 హైదరాబాద్ సికింద్రాబాద్లలో ఆషాఢ మాసంలో భక్తులు దేనిని దర్శించుకొని బోనాలను నైవేద్యంగా సమర్పిస్తూ వస్త్రాలను కానుకలను ఓడి బియ్యాన్ని కూడా సమర్పించే తంతును ఇలా అంటారు. 1 గారడి, 2 పాపడ, 3 ఊరడి, 4 ఆరడి. నెక్స్ట్ క్వశ్చన్ నుండి ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు. పద్యం నుంచి 43 నుంచి 48 వరకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. పద్యం వచ్చేసి జనకుడు తండ్రి సద్గుణ విశాలుడు, పక్తిరంధుడు మామ దుర్జన భుజగర్వ వైభవ విరాముడు, రాముడు భర్త నీకు నీ వాముపమ ధర్మ మర్మ నిధి సజ్ఞాత జందకు నాదనాజ్ఞ జేకొని చెరియింపు మేళవేత గుండెద వర్జము గొమ్ము మానిని. దీని నుంచి మనకు క్వశ్చన్స్ అడిగాడండి పద్యము నుంచి. 43 క్వశ్చన్. దుష్ట భుజ బలితిశయాన్ని అణిచేవాడు. 1 లక్ష్మణుడు, 2 శ్రీరాముడు, 3 శత్రుఘ్నుడు, 4 భరతుడు. 43 రైట్ ఆన్సర్ వచ్చేసి శ్రీరాముడు. నెక్స్ట్ క్వశ్చన్ 44 సద్గుణ విశాలుడు సంధి పదాన్ని విడదీసిన రూపము. 44 రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏదైతుందండి. 44 రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సద్ ప్లస్ గుణ విశాలుడు. నెక్స్ట్ క్వశ్చన్ 45 ఈ పద్యము వీరిని ఉద్దేశించి చెప్పబడింది. 1 ఊర్మిళ, 2 మాండవి, 3 సీత, 4 శృత కీర్తి. 45 రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈ పద్యం అనేది సీతను ఉద్దేశించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 46 అజ్ఞాత పదానికి అర్థము. తెలివిగలతనము, తెలివి లేనితనము, గుణవంతురాలగు, మర్యాద గలది. 46 రైట్ ఆన్సర్ వచ్చేసి తెలివి లేనితనము. 46 రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ 47 క్వశ్చన్. ఈ వృత్త పద్యంలోని ఛందస్సు ఉత్పలమాల, శార్దూలం, చెంపకమాల, మత్తేబం.
47 రైట్ ఆన్సర్ వచ్చేసి ఈ పద్యంలోని ఛందస్సు చెంపకమాల అండి. 47 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 48 భక్తిరంధుడుగా చెప్పబడిన వాడు. 1 దశరథుడు, 2 కుశుడు, 3 జనకుడు, 4 లవుడు. 48 రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దశరథుడు. నెక్స్ట్ క్వశ్చన్ 49 మాతృకలు వీనికి చెందినవి. చతుర్పార్శ్వ ఉపకరణాలు, త్రిపార్శ్వ ఉపకరణాలు, ద్విపార్శ్వ ఉపకరణాలు, ఏకపార్శ్వ ఉపకరణాలు. ఇది మనం మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మాతృకలను అనేటివి మనకు త్రిపార్శ్వ ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్ 50 క్వశ్చన్ కొందరు మాట్లాడేటప్పుడు మెదడు నెమ్మదిగా మొదట నెమ్మదిగా మొదలుపెట్టి పోను వేగం ఎక్కువ చేసి చివరిలో అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడడం అనేది. 1 ధారాళంగా మాట్లాడలేకపోవడం, 2 సామస్వర రహిత్యం, 3 వేగోచ్చారణ, 4 సమవేగ రాహిత్యం. 50 రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ మెల్లిగా మాట్లాడి తర్వాత వేగం పెంచడాన్ని మనము ఆప్షన్ 4 సమవేగ రాహిత్యం. నెక్స్ట్ క్వశ్చన్ 51 ఒక గంట కాలంలో 20 నిమిషాలు ఒక తరగతికి ప్రత్యక్ష బోధనను, మిగతా 40 నిమిషాలు మానిటర్ సహాయం లేదా స్వయం అభ్యసనానికి కేటాయించడం దేనికి చెందినదిగా చెప్పవచ్చు. 1 బహుళ తరగతి బోధన, 2 పర్యవేక్షణాత్మక అధ్యయనం, 3 స్వయం అభ్యసన పద్ధతి, 4 నియోజనాల పద్ధతి. 51 రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బహుళ తరగతి బోధన. నెక్స్ట్ క్వశ్చన్ 52 ఓ అనే అక్షర స్థానకరణ ప్రయత్న భేదాలు. 52 రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి. ఓ అనగా స్థానకరణ ప్రయత్నాల భేదాలు. ఈషత్ సంవృతం, ఉత్తర స్వరం, కంఠోష్టం. మనకు ఓ అనేది కంఠోష్టం కదండి. సో ఇది ఈషత్ సంవృతం, ఉత్తర స్వరం. నెక్స్ట్ క్వశ్చన్ 53 1966లో అధికార భాష శాసనంలో ప్రతిపాదించిన సూచనలు అమలు వాని ప్రగతి గురించి పరిశీలన చేయడానికి వీరి అధ్యక్షత సమీక్ష సంఘాన్ని నియమించింది. 1 బుర్గల రామకృష్ణారావు, 2 అయ్యదేవర కాళేశ్వరరావు, 3 వావి గులాల గోపాలకృష్ణయ్య, 4 పివి నరసింహారావు. 53 రైట్ ఆన్సర్ వచ్చేసి పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్ 54 ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం. 1 అవగాహన, 2 సృజనాత్మక శక్తి, 3 పఠన నైపుణ్యం, 4 జ్ఞానం. ధ్వనులకు మధ్య ఉచ్చారణలో పోలికలు తేడాలు గ్రహించడం అనేది అవగాహన అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ 55 బుభిక్షితుడు, పుల్లు పదాలకు అర్థాలు. బుభిక్షితుడు అనగా అర్థం ఏంటండి? ఆకలిగా ఉన్నవాడు. నెక్స్ట్ పుల్లు అంటే గడ్డి. సో 55 రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 56 పైరవు, స్త్రీ పదాలకు నానర్థాలు. స్త్రీ అంటే మనకు సంపద, అలంకారము. పెరువు అంటే ఉపాయం, వాషం. సో 56 రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2. నెక్స్ట్ 57 మంచివారితో స్నేహం చేయడం వల్ల మన విలువ పెరుగుతుంది. ఈ వాక్యంలో ఇవి విభక్తులతో కూడిన పదాలు. 1 మంచివారు వల్ల మన విలువ, 2 తో స్నేహం విలువ పెరుగుతుంది, 3 వారితో చేయడం వల్ల, 4 స్నేహం చేయడం పెంపు చేయడం. 57లో మనకు దేంట్లో విభక్తులతో కూడినాయండి? ఆప్షన్ 3లో వారితో వల్ల చేయడం వల్ల. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 58 శరణంబున వచ్చిన భీకర శత్రువు నైన బ్రీతగావన వలయున్ గరుణ పరులు తెరంగిది ఎరువుగా సరిగావు దీనికి ధర్మంబులర్. ఈ పద్యాన్ని రాసిన వారు ఎవరు అని అడుగుతున్నారండి. 1 ఎర్రన్న, 2 బమ్మెరపోతన్న, 3 తిక్కన్న మత్యుడు, 4 నన్నయ్య భట్టరకుడు. ఈ పద్యాన్ని రాసిన వారు ఎవరండి? మనందరికీ తెలుసు, ఎర్రన్న.
నెక్స్ట్ క్వశ్చన్ 59. పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం ఈ ప్రక్రియకు చెందినది. 1 గేయం, 2 గద్య కావ్యము, 3 ద్విపద, 4 చెంపు కావ్యము. 59 రైట్ వచ్చేసి మనకు ఇది ఒక ద్విపద ప్రక్రియకు చెందింది. 59 రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, రాజువారి తోటలో రోజు పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు, ఏవిటవి? ఇదొక పొడుపు కథ అండి. ఆప్షన్ 1 నక్షత్రాలు, 2 మెరుపులు, 3 మేఘాలు, 4 మినుగురు పురుగులు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు నక్షత్రాలు. ఓకేనండి, ఇవి తెలుగు ప్రీవియస్ టీఎస్ టెట్ పేపర్ 1 2016. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్.